మనతో పాటు విమలక్క ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇవాళ తప్పుడు వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు జనసేన పార్టీకి సంబంధించి ఎట్లా చూస్తారు? అంటే అతను ఒక రాజకీయ విశ్లేషకుడుగా, ఒక ప్రొఫెసర్గా, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల పట్ల మక్కువ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మనందరికీ పరిచయం. ఆయన ఇవ్వాలి కాదు, వాళ్ళ ఇంట్లోనే ఒకనాడు ఎదిరించినటువంటి తీరు మనం చూసినాం. అంటే తను చాలా స్పష్టంగా సమాజం పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరి కలిగి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రొఫెసర్గా పాఠాలు చెప్పి కేవలం ఇంట్లో కూర్చోలేదు తను. అంటే వేరే అని నేను వేరే రకంగా ఏం మాట్లాడట్లేదు. కొంతమంది పాఠాలు చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అంతవరకే పరిమితమవుతారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. పౌర సమాజం పట్ల కానీ, ఒక దేశం పట్ల, ప్రపంచం పట్ల ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి. అందుకనే 40 ఏళ్లుగా తను ఒక రాజకీయ విశ్లేషకులుగా చాలా స్పష్టంగా తన వైఖరి చెప్తున్నారు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది తనది. ఏది మాట్లాడినా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. తను ఏది మాట్లాడినా తను ఏ రాజకీయ పార్టీకి రంగు పులుముకోలేదు, ఏ రాజకీయ పార్టీ కండువ ఎన్నడూ కూడా కప్పుకోలేదు. తను మనం అందరికీ తెలుసు తను ఎవరు ఏంటి అనేటువంటిది. కానీ అలా కొత్తగా అందులోనూ తను మాట్లాడిన తర్వాత ఎన్ని ఒత్తిళ్లకు లోనైతే తను వెనక్కి తీసుకోగలుగుతాడు. అంటే ఒక రాజకీయ విశ్లేషకులు ఏమీ మాట్లాడకూడదా? మాట్లాడలేకపోతే మీరెవ్వరు కూడా ప్రభుత్వాలు నడపలేరు. ప్రశ్నే లేకపోతే అసలు ప్రభుత్వాలు మనగలగలేవు. ప్రశ్న ఉండాల్సి వచ్చింది. అంటే ఇవాళ సరే ఎక్కడో ఏదో జరిగినటువంటి విషయం తనకు తెలిసిన సందర్భంలో ఒకటి మాట్లాడిండొచ్చు. మాట్లాడినంత మాత్రాన అంత హార్ష్గా ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఒక ప్రొఫెసర్ని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా, సరే ఆ ప్రొఫెసర్కు నిజంగా వేరే వేరే కోణాలు ఉంటే, ఏదన్నా ఉంటే కనుక దాన్ని బట్టి ఆ ప్రూఫ్లతోటి మాట్లాడచ్చు. కానీ ఇవాళ ఆయన ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు చాలా స్పష్టంగా ఒక మేధావిగా మనం చూస్తాం. అంటే ఒక గొప్ప మేధావి, మనకు తెలంగాణలో గొప్ప మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్. కానీ ఒక అంటే అగ్రకుల సామాజిక వర్గంలో తను జన్మించిన, కింది కులాల కింది సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే కనుక వెంటనే స్పందిస్తారు తను. అంటే ఒక ప్రగతిశీలమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తులు చాలా అరుదు. కానీ అట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలంగాణ పౌర సమాజమే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ విషయం పట్ల చాలా స్పష్టంగా స్పందించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని నేను ఒక అంటే ప్రజల పట్ల బలమైన గొంతుకగా, ప్రజా సాంస్కృతికోద్యమంలో, విప్లవ సాంస్కృతికోద్యమంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యమకారిణిగా కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నాగేశ్వరరావుకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కండువా కట్టి ఒక గ్లోబల్ ప్రచారం చేపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా మాధ్యమాల్లో. ఎట్లా చూడవచ్చు ఇదంతా కూడా? అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో ఇది ఒక భాగం. చాలా తప్పుడు ఆలోచన ఇది. ఎవరు చేసినా వెంటనే వాళ్ళ అంటే ఎవరు పెట్టారంటే టీడీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్, అఫీషియల్ పేజ్ అది. ఆ పేజీలో ఎవరు పెడతారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పెడతారు. చాలా తప్పు ఇది. ఎవరు ఎట్లా చేసినా ఇట్లా ఆపాదించడం సరైంది కాదు. అంటే మిమ్మల్ని ఒక మాట అన్నంత మాత్రాన్ని ఈ రకమైనటువంటివి కూడా చేస్తారా? అంటే ప్రశ్నించద్దా మిమ్మల్ని? మీరు ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఆ కుర్చీకి ఒక హోదా ఉంటుంది, ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేసినా తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. ప్రశ్న లేకుండా ఎలా ఉంటుంది? అందుకని ఎవరైనా ప్రశ్నిస్తే కనుక ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది జరిగిందా లేదా అనేటువంటిది సమాధానం లేనప్పుడే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అందుకనే ఇట్లా ఫ్రస్ట్రేషన్లో మీరు చేయాల్సినటువంటి పనులు కాదు ఇవి. అందుకోసం అది ఆయనకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి కండువా కప్పడం అనేటువంటిది చాలా తప్పు. ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక రాజకీయ విశ్లేషకులు. తను చాలా స్పష్టంగా, చాలా అవగాహనతోటి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను. కాబట్టి తను ఈనాడు కాదు 40 ఏళ్లుగా మాట్లాడుతున్నారు, ఇవాళ కొత్తగా మాట్లాడట్లేదు తను. అందుకని మనం అంతా కూడా ఆయన వీడియోస్ ఏవి చూసినా ఒక సరైనటువంటి అవగాహనతోటి ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. కాబట్టి అందరం కూడా నాగేశ్వర్ సార్కి అండగా నిలబడాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. కేవలం ఈ దాడి అనేటువంటిది ఇక్కడ మొదలైంది, ఎక్కడ దాకా పోతుందో కూడా
చెప్పలేము. కాబట్టి ఇక్కడనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం మనలాంటి వాళ్ళందరి మీద కూడా ఉన్నది. కానీ అక్క ఇక్కడ బీజేపీ పార్టీ ఎందుకు దీని మీద ఎట్లాంటి స్పందన లేదు, దానికి వ్యతిరేకంగా కూడా ఏం మాట్లాడట్లేదు, కేవలం జనసేన టీడీపీ పార్టీలే రెండే మాట్లాడుతున్నాయి, ఎట్లా చూడొచ్చు? అదే అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడాలి, స్పందించాలి, వాళ్ళ వైఖరి ఏందో కూడా చెప్పాలి. ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు చెప్పాలి, పౌర సమాజం చెప్పాలి, పార్టీలు చెప్పాలి తప్పనిసరిగా. ఇది అందుకే నేను అంటున్నా కదా ఇంతకుముందు అన్నట్టు, ఒక చోట మొదలైంది ఇంకో చోటికి పోదు అనేటువంటిది కాదు. అందుకని ఇక్కడ మొదలైంది ఎక్కడికైనా పోతుంది. కాబట్టి అది నా దాకా వస్తేనే మీరు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతలేరు అనేటువంటి రైట్ మరి మీకు ఎవరికి ఉండదు అట్లాంటప్పుడు. అందుకని మాట్లాడాలి, మాట్లాడకపోతే తప్పు. అందుకోసం ఖచ్చితంగా నాగేశ్వర్ సార్ పైన జరుగుతున్నటువంటి దాడిని మనం ప్రతి ఒక్కరం కూడా ఖండించాలి అనేటువంటి తెలియదు. నాగేశ్వరరావు ఇంటికి కూడా పోలీసులు మన ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన పోలీసులు రావడం ఎట్లా చూడొచ్చు? అంటే తెలంగాణ పోలీసులకు సంబంధించి ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా ఒక బార్డర్ దాటి తెలంగాణకి రావడం అనేది ఎట్లా చూడొచ్చు? అంటే ఎక్కడైనా ఒక ప్రాంతం నుంచి పోలీసులు పోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపల్సరీ. అది ఉండకుండా వస్తే కనుక వాళ్ళు చేసింది పొరపాటు అవుతుంది. అందుకని ఇక్కడ పోలీసులకు అంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఉండకుండా ఉండదు. కానీ ఉన్నప్పుడు మీరు వెంటనే నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వెంటనే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఓవరాల్గా విమలక్క మాట్లాడారు. ఇవాళ తెలంగాణలో ఒక ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా ప్రొఫెసర్గా ఉండి ఎంతోమంది విద్యార్థుల జీవితాలని, భవిష్యత్తుని తను తీర్చిదిద్దాడు, ఎంతో అత్యున్నతటువంటి స్థాయిలో నిలిచబెట్టాడు విద్యార్థులను. అట్లాంటి వ్యక్తి పైన ఇవాళ అక్కసు వెళ్ళగక్తూ వివిధ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారము, తను ఒక విశ్లేషకులుగా ఎంతో అంటే ఎవరికీ తెలియని విషయాలు కూడా తను మాట్లాడడం జరిగింది. తన మాట విషయంలో కావచ్చు, భాష విషయంలో కావచ్చు, తను మాట్లాడుతున్నటువంటి కంటెంట్ విషయంలో కూడా చాలామందికి ఒక స్ఫూర్తినిస్తుంది, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తి పైన ఇవాళ ఇటు టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, ఇట్లాంటిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తనని ఇబ్బంది పెట్టే విధంగా, అదేవిధంగా ముఖ్యమంత్రి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరు ఇట్లా తప్పుడు వాస్తవాలు చేపిస్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ కండువా ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి ఒక ప్రముఖ వ్యక్తులకి కండువా వేయించి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేపిస్తూ తన కీర్తిని తగ్గిస్తూ వాళ్ళ ఇంత అక్కసు వెళ్ళగలుగుతూ ఉన్నాయి ఆ పార్టీలకు సంబంధించి. ఖచ్చితంగా ఈ విషయంలో ఆ పార్టీలు అధినేతలు జోక్యం చేసుకొని దీన్ని ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, తప్పు మాట్లాడకూడదు అంటూ కూడా బల్లగుద్దినట్టుగా విమలక్క చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. చూద్దాం మరి ఈ ఇష్యూ ఎటు దారి తీస్తుంది ఏంటనేది కూడా వీడియోస్ సంబాతో ప్రభాకర్ పొలిటెన్ మీడియా సో మచ్ కూడా ప్రెస్ క్లబ్.